హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ బిర్యానీ తయారీ కోసం ముందుగా అయితే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ బియ్యం అయితే కొలతలతో 2 గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను. వీటిని ముందుగానే శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న బియ్యం అయితే మునిగేంతవరకు వాటర్ అయితే వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మష్రూమ్స్ని అయితే ఇలా పై లేయర్ మొత్తం తీసేసి సాల్ట్ వేసిన వాటర్లో అయితే వేసి పెట్టుకుందాం. ప్రతి స్టవ్ వెలిగించుకొని దానిపై కుక్కర్ పెట్టుకొని ఇందులో 3 టీ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇది కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు అయితే ఏమున్నాయో అవి వేసుకోవాలి. ఇవి కొంచెం చిట్టుపట్లు అన్నాక బిర్యానీ ఆకులు అయితే 2 వేసుకుందాం. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడైతే అప్పుడే తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదైతే 1 టీ స్పూన్ అయితే వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చిని అయితే తీసుకొని ఇలా సన్న చిలికలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం 2 మినిట్స్ ఇలా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ టమోటాలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇవైతే బాగా కొంచెం సాఫ్ట్గా టమోటా అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. అలాగే తగినంత పసుపు. ఇది టమోటా అంత అయితే సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే దీన్ని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతుంటుంది. ఈ లోపల అయితే మనం ముందుగా అయితే సాల్ట్ వాటర్లో అయితే మష్రూమ్స్ వేసుకున్నాం కదండి. అవి చిన్నవిగా ఉన్నవైతే అలానే ఉంచేద్దాం. పెద్దవిగా ఉన్నాయి మటుకు 2 పీసెస్కి అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడైతే ఇదిగోండి టమోటా అయితే ఇలాగా అంతా సాఫ్ట్గా అయితే అయిపోయింది. ఈ మష్రూమ్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ఈ మష్రూమ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మష్రూమ్స్లో నుండి వచ్చే వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు అయితే ఇలా ఒక 2-3 మినిట్స్ అయితే ఇలా కుక్ చేసుకుందాం. ఇలా ఫ్రై చూడండి, వాటర్ అంతా ఏం లేవు. ఇలా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 1 by 1 మసాలా పౌడర్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ముందుగా అయితే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను 1 స్పూన్ వరకు. ఇలా ఇదంతా కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో తగినంత కారం అయితే వేసుకుందాం. దీనికి సరిపడినంత కారం అయితే 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఇలా ఫ్రై చేసుకున్నాక 1/2 కప్ అయితే ఇలా పెరుగునైతే తీసుకుంటున్నాను. ఇది కూడా ఇందులో వేసుకొని దీన్ని కూడా ఒక 2-3 మినిట్స్ అయితే ఉడకనిద్దాం. ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యే లోపల మనమైతే వాటర్ తీసుకుందాం. అంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి అయితే 1.5 గ్లాస్ చొప్పున 3 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో అయితే 1 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ తీసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకున్నాక మరొక పొయ్యి మీద అయితే దీన్ని పెట్టుకుందాం. ఈ వాటర్ అంతా కూడా ఇలా వేడయ్యాక ఈ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా హాట్ వాటర్ అయితే వేసుకున్న తర్వాత ముందుగా అయితే మనం ఏ అయితే నానబెట్టుకున్నామో బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను. వీటిని అయితే అంతా వేసేసుకుందాం. ఇలా రైస్ వేసుకున్నాక పుదీనా అయితే వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను.
1 టీ స్పూన్ వరకు అయితే నెయ్యినైతే యాడ్ చేసుకున్నాను. ఇలా నెయ్యి వేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి ఒక 2 విజిల్స్ అయితే రానివ్వాలి కుక్కరు. ఇలా 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయాక మూత తీద్దాం. అంతేనండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో అయితే మనం బిర్యానీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనమైతే ఎప్పుడు చికెన్ బిర్యానీ అవన్నీ ఎక్కువ చేస్తుంటాము. ఇలా మష్రూమ్ బిర్యానీ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోకైతే నేను పెరుగు చట్నీనైతే చేశాను. మష్రూమ్ బిర్యానీలోకి అయితే పెరుగు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈ మష్రూమ్ బిర్యానీలోకి అయితే పెరుగు చట్నీ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.